చెప్పుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాడు క్యాస్ట్. అసలు ఏం బాగాలేదు ఈరోజు మన సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా? రేపు మన ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ వచ్చినారు కదా, ది అల్టిమేట్ ఫ్యాన్ బాయ్. ది అల్టిమేట్ ఫ్యాన్ బాయ్ కి ది అల్టిమేట్ హీరో అతనే ఈరోజు మనకి ఇష్టం. రాజేష్ ముద్దు పెడతాను దగ్గర సిగ్గైంది దగ్గర కాదు. నేను ముందటికే వచ్చి వచ్చుకున్నాను. డొనేషనా? డొనేషన్ నేను ముందే మేనేజర్తో మాట్లాడేసిన. మీరేం టెన్షన్ పడట్లేదు. నేను మేనేజర్తో మాట్లాడేసిన. ఆ 2 crores అయితే ఏదైతే డొనేషన్ మనం అనుకున్నది ఉందో అది ప్రాసెస్లో ఏం లేదు. మీరు టెన్షన్ పడకండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను వచ్చాను మా మేనేజర్తో మాట్లాడి ఆ 2 crores ఏదైతే 2 crores ఉందో ఆ 2 crores నేను సెండ్ చేసేస్తాను. సరేనా? టెన్షన్ అయ్యా అంతే. కొన్ని డొనేషన్, చిన్న డొనేషన్. ప్లీజ్ సారీ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. అట్లాంటి మళ్ళీ నేను మా మేనేజర్తో మాట్లాడి మీకు మళ్ళీ చెప్తాను. సరేనా? ఓకే. సారీ సార్, ఇది చిన్న డొనేషన్ గురించి. పమ్ డొనేషన్ ఏదో ఇట్లా అన్నారు. ఏది గెస్ట్ హౌస్ అన్నట్టు ఏదో అన్నారు కదా. అది కట్ చేస్తావు. రికార్డ్ అయిందా? కాలేదు రికార్డ్ అయిందా? కాలేదు. కట్ చేసే ఫస్ట్. అది కట్ చేసి తక్కువ ఉంటే చెప్పు, కట్ చేసేది. లైవ్ కాదు కదా, కట్ చేసేది. సరేనా? ఐదు కట్ చేసి కెమెరా అంతే కదా చూసుకోవాలి. కట్ అది కూడా కట్ చేయాలి. ఇది కూడా టంగ్స్ చెప్పాను. సారీ, ఫస్ట్ మళ్ళీ ఫస్ట్. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాడు క్యాస్ట్. మన హీరో రాజేష్. చెప్పండి. అదేనా ఇంట్రొడక్షన్? బాగానే ఉంది కదా. అదేనా అదేనా నాకు ఇచ్చే రెస్పెక్ట్? నేను ఒక స్టార్కి ఇచ్చే రెస్పెక్ట్ అదేనా? ఏం రెస్పెక్ట్ అండి మీరు ఇచ్చేది? ఇదేనా ఇంట్రొడక్షన్ చెప్పడం? మళ్ళీ చెప్తా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ చెప్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాడు క్యాస్ట్. ఈరోజు మనతో ఉన్నది ఎవరో తెలుసా? ది అల్టిమేట్ హీరో, ది టర్టిల్, ది జాగ్వార్, ది టైగర్, ది డియర్, ది బియర్, గ్యాలక్సీ, యూనివర్స్, అర్త్, వరల్డ్ స్టార్, అండర్ గ్రౌండ్ స్టార్, అండర్ అర్త్ స్టార్, మన హీరో ది రాజేష్. బాగుంది సార్ ఇంట్రొడక్షన్? బాగుందా? అది ఇంట్రొడక్షన్ బాగానే ఉన్నది. అదే ఇంట్రొడక్షన్ బాగానే ఉన్నది. ఇంట్రొడక్షన్ వచ్చి చెప్తారా? అదే మీరే చెప్పండి. ఇట్లా ఇంట్రొడక్షన్ ఎట్లా చెప్పాలంటే, ఒక స్టార్ ఇంట్రొడక్షన్ ఎట్లా చెప్పాలంటే, మీరే తాతకి తగ్గ మనవణ్ణి, తండ్రికి తగ్గ కొడుకుని, తల్లికి తగ్గ కొడుకుని, పిల్లానికి తగ్గ ముగుడిని, పిల్లలకి తగ్గ తండ్రిని. రాజేష్, ద రాజేష్, ద వరల్డ్ స్టార్. ఇంతే సింపుల్. ఇది కదా ఇంట్రొడక్షన్ అంటే. సారీ ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి. అవును, ఒక క్వశ్చన్, ఒక డౌట్. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఫోన్స్ ఎవరో పెట్టుకొని మాట్లాడుతున్నారు? యాక్చువల్గా ఐ హ్యావ్ 2 phones. ఓకే. One is this phone, another is in my pocket, iPhone. These are iPhone earpods. These iPhone earpods are not connected with this phone. This iPhone earpods are connected with this phone, iPhone. So, this another phone. This is my personal phone. So, this is not my personal phone. This is my personal. So, I maintain 2 phones. ఓకే. సో అయితే మీ గురించి కొంచెం చెప్పండి.
అసలు మీ ఈ పాడ్కాస్ట్ ఎందుకు చూడాలా? మీ పాడ్కాస్ట్ జనాల్లో మీ గురించి ఏం తెలుసుకోవాలి పాడ్కాస్ట్ చూసి? నమస్తే అండి అందరికీ. నేను ఎవరో మీకు తెలుసు. నమస్తే. నేనెవరో నా కుటుంబ సభ్యులకి, నా ఫ్యాన్స్కి, నా అభిమానులకి, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి నేనెవరో తెలుసు. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఒక వరల్డ్ స్టార్. సో నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరో వాళ్ళకి చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే తెలియని వాళ్ళకి చెప్పండి, మీరు అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం ఇండస్ట్రీలో? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఎట్లా అంటే ఇదంతా కారణం నా స్ట్రగుల్. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఫస్ట్. ఎట్లా? మా తాత గొప్ప వ్యక్తి. అసలు మా తాత చాలా పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన లేనిది నేను లేను. అలానే నా టాలెంట్ లేనిది నేను లేను. ఎలా అంటే మా తాత మీకు ఎవరో తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. తెలుసు. చాలా కష్టపడి అని మన ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మందికి ఉపాధ్యాయం ఇచ్చి, అంటే ప్రాబ్లమ్స్ లేకుండా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చేసి మరొక స్టార్ అయిపోయినాక మాలాంటి వాళ్ళు ఆయన దగ్గర నుంచి వచ్చి ఎంతో నేర్చుకోవాలి. ఆయన చేసిన 200 పైగా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా హిట్స్, చాలా బ్లాక్ బస్టర్స్. ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకొని, మా ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా ఉండేది కాదండి. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా ఉండేది కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే మా డాడీ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మా తాత మిర్చిల బండి పెట్టి, మిర్చిల బండిలో నుంచి ఆ మనీతో చాలా కష్టపడి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అలా స్టేజ్ థియేటర్ చేసి చాలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. నా మొదటి సినిమా వచ్చేసి 1998లో రిలీజ్ అయింది. బుర్రా ఉందా కూర్చోమని నీకు? ఒక గెస్ట్ ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏంటి అసలు? నువ్వు పడుకుంటే నేను ఎవరితో అంటే ఇంత లాంగ్ ఇంకో గంట పడుతుందేమో అనిపించింది నాకు. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ అంత పెద్ద. రెస్పెక్ట్ టు ద గెస్ట్. Idiot. You rascal. You don't have common sense also? Sorry. It's a joke. It's a joke or what? What are you thinking about me? Sorry. What sorry? ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్. సారీ. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ అంత పెద్దగా ఇంకో గంట పడుతుందేమో అని అనుకుంటున్నాను. అందుకే అట్లా అయింది. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వెరీ వెరీ. What is your caste? పాడ్కాస్ట్ ఇక్కడ లేదు. పాడ్కాస్ట్. Sorry. What I asked? క్యాస్ట్. Sorry. Cut it. I don't know caste feel. ఓకే. Cut. Totally cut. Maybe make another. Okay. Please. I'll cut. You first. ఎవరో వాళ్ళ దగ్గర చూసుకోకుండా. I'll cut in edit. Okay. Fish. Mansi. సో హరీష్ గారు, మీరు అసలు మీ గురించి చెప్పలేదు. మీ స్ట్రగల్ ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం నేను ఫస్ట్ టైం ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు ఏంటంటే ఇట్లా చాలామంది నా కాంపిటీషన్ చాలా మంది ఉండేది, చాలా కాంపిటీషన్ ఉండేది. అప్పటి నుంచి నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చాలా రీసెర్చ్ చేసుకొని చాలా కష్టపడి మెట్టు చిన్నగా మెట్టు ఎక్కి చాలా క్యారెక్టర్స్ నాకు నచ్చాక ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ 1998. ఫ్లాప్ అన్నారు ఫస్ట్ మూవీ. ప్రొడ్యూసర్స్ అసలు ఫిలిం నుంచి వదిలేసి వెళ్ళిపోయి. ఎవరైనా చెప్పింది ఫ్లాప్? ప్రొడ్యూసర్స్ చెప్పినారు. ఏ ప్రొడ్యూసర్? సినిమా ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ చనిపోయింది. కాల్ మొన్ననే మాట్లాడింది నాతో. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ వేరే కానీ ఎవరో తెలియదు. ఒకసారి కాల్ చేద్దామా? రాంగ్ నన్ను కాల్ చేయమంటారా? చేయండి. మీ ఫోన్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్ చనిపోయినట్టారా? మీరే ప్రొడ్యూసర్ అన్నారు కదా, ఆయన చేయండి. యాక్చువల్లీ ఫోన్ ఛార్జింగ్ 2%.
2% ఫోన్ మాట్లాడలేదు. ఎట్లేదు సంబంధం దానికి ప్లీజ్ లీవ్ ద క్వశ్చన్ ఈ ఫస్ట్ మూవీ ఇప్పుడు మీ ఫేస్ ఇట్లా లేకుండా చెక్కగా లాగా ఉన్నాడు వీడేం హీరో అన్నట్టు అందరూ చెక్క ఉన్నారు. ఇట్లా అన్నారు అందరు. చెక్క అంటే ఏంటి? ఏలాగా ఉన్నాడు వీడియో మీ సన్సెక్ట్ రాలేదు అంతా అన్నారు అని చెప్తున్నా. దాని గురించి మీరు ఏం చెప్తావు? అట్లా ఈ చెక్కగాడే 6 ఫేస్ సర్జరీస్ చేసుకున్నాడు. 6 or 7 మీకు తెలుసా? వాళ్ళకి తెలుసా? అది నా పర్సనల్ లైఫ్. నేను ఏం ఫేస్ అదే నేను క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే చేసుకోలేదండి. నేను ఫేస్ సర్జరీస్ ఏం చేసుకోలేదు. క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా ఫేస్ సర్జరీస్ నేను ఏం చేసుకోలేదు. నేను అదే అడుగుతున్నా సార్. నేను క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు చెప్పేది వేరేలాగా ఉంటుంది, మీరు చెప్పేది వేరేలాగా ఉంటుంది. నేను ఫేస్ సర్జరీస్ ఏం చేసుకున్నామంటే ఫేక్ న్యూసెస్ అవన్నీ యాంటీ నేషనల్ అవన్నీ నా హేటర్స్ మాట్లాడి ట్విట్టర్లో అలాంటి నన్ను ఒక్కొక్క వ్యక్తి గొప్పగా అవుతున్నాను కిందకి లాగడానికి చూస్తారు. సో ఐఎమ్ టెలింగ్ దట్. ఓకే, అసలు మీ మూవీస్ కూడా అన్ని ఫ్లాప్ అయినాయి కదా? అలా ఫ్లాప్ ఎక్కడ ఫ్లాప్? మీరు I did 36 films, 32 are blockbusters and 4 are averages. What are you don't know any, you not research about me. I'm telling that. మీరు నా గురించి ఏం రీసెర్చ్ చేయలేదు. అంటే ఆ 4 హిట్ అయినా మిగతావన్నీ ఫ్లాప్ అన్నట్టు అన్నారు చాలా మంది. ఏమన్నా మెగాడున్నా కెమెరామెన్ ఏమేమో అసలు ఏంది ఏమనుకుంటాను అన్నాడు బయటగా క్వశ్చన్ బాబు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చెప్పేది నేను చెప్పేది ఎలాగ ఉంటాయి. జనాలకి మీరు చెప్పే మీ వర్షన్ తెలాలి, అందుకే అడుగుతాయి. సారీ కోపంలో తొందరలు అట్లా కంటిన్యూ ఇవన్నీ ప్లీజ్. టోటల్ సారీ ఓవరాలే చూసి కట్ చేసి ప్లీజ్. I'll take care of it. మంచి క్వశ్చన్స్ పేమెంట్ ఏమంటే ఇస్తాను. ఒక 2 lakhs చూసుకుంటాను. ఇది కట్ సో మంచి క్వశ్చన్. ఓకే, స్మైల్. మీ సినిమాకి కలెక్షన్స్, రీసెంట్ మూవీ కలెక్షన్స్ అసలు ఎట్లా వచ్చినాయి? కలెక్షన్స్ ఏ మూవీ? రీసెంట్ మూవీ కలెక్షన్స్. Recent movie collections are very high collections. I never seen in my life. నేను ఇంతవరకు చూడలేదు అలాంటి కలెక్షన్స్. Day 1 300 crores అంటే నాట్ a joke. చాలా మంది మొత్తం ఎయిర్ ట్రాఫిక్ అయిపోయింది. నేను షాక్ అయిపోయాడు. నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు నా మూవీ చాలా స్ట్రగుల్ అయిపోయాను. చాలా కష్టపడ్డా ఆ మూవీకి. అసలు ఆ మూవీ కోసం ఆల్మోస్ట్ నా లైఫ్ రిస్క్ చేసేసుకున్నాను. ఆ మూవీ కోసం చాలా ఎంతమంది వచ్చినారంటే పైన మా ప్లేన్ ఆపేసినారు. అవునా? రామ్ రమేష్ మూవీ ఇస్ గోయింగ్ ఆన్ అని పైలట్ చెప్పింది మాకు. ఫ్లైట్ ఆపేసినారు అన్నట్టు. మిడ్ లో ఆపేసినారు ఫ్లైట్. అంటే పక్కన వాడు అన్నట్టు ఉంటుందా? ఈ చక్కగా మూవీ వాడు చూస్తున్నాడు అన్నట్టు ఒక నా పక్కనే అన్నాడు. ఏమన్నాడు? ఈ చక్కగా మూవీ కూడా వాడు చూస్తాడా అన్నట్టు అన్నాడు. నా పక్కనే అన్నాడు. నేను చెప్పిన నీకు ఎట్లా ఈస్ వెరీ బిగ్ స్టార్, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్. చాలా స్ట్రగుల్ అయ్యానండి. నేను ఆ మూవీకి ఎంత స్ట్రగుల్ అయ్యానంటే నేను ఫస్ట్ నేను స్ట్రగుల్ అయ్యింది చెప్తా. ఓకే సారీ, డోంట్ ఇంటరప్ట్. సారీ, చిన్న మిడిల్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడో నేర్చుకోండి. కొంచెం సివిక్ సెన్స్ ఉండాలి, కొంచెం కామన్ సెన్స్ కదా. సారీ, కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడాను కరెక్ట్గా. నేను ఆ సినిమాకి ఎంత స్ట్రగుల్ అయ్యానంటే ఆల్మోస్ట్ నా లైఫ్ రిస్క్ చేసుకున్నాను. నేనైతే అసలు హీరోయిన్తో ఉన్నప్పుడు చాలా చాలా కష్టపడ్డా. హీరోయిన్తో షార్ట్స్. హీరోయిన్ మీతో కష్టపడ్డది, మీకు యాక్టింగ్ రాకుండా ఆమె బాగా ఇబ్బంది పడ్డది అన్నట్టు అన్నారు. అట్లా మరి ఎవరన్నారు అంటున్నారు? ఎవరన్నారు అసలు? ఎవరన్నారు? నిజంగా ఇప్పుడే ఇంటరప్ట్ చేయద్దు. నేను చెప్పండి అంటే మీ నుంచి నిజం. ఇగో నేను చెప్పేది వినండి. ఫస్ట్ చాలా సర్లేండి. ఒక టైంకి నా చిట్కనేలు కట్ చేసుకోమన్నాడు డైరెక్ట్. ఆ సీన్లో చిట్కనేలు కట్ అన్నట్టు ఒక సీన్. అయితే నేను కాలే కట్ చేసుకున్నాను. కాలు ఉన్నది కదా అంటే కాలు కట్ చేసినారా? కాలు కట్ చేసుకోమని చెప్తే అప్పుడే ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ కాల్ కట్ చేసిన. కాల్ కట్ చేసినారా? అట్లా ఫోన్ కాల్ కట్ చేసినారు. ఓకే, నేను చిట్కనేలు కట్ చేసుకుని తను ఫోన్ వచ్చినప్పుడు కాల్ చేయండి, కాల్ కట్ చేసుకుంటా అని చెప్పిన. సో అలా జరిగిందన్నమాట. చాలా రిస్క్ అండి. ఒక టైం ఫస్ట్ ఫ్లోర్ నుంచి
ఒక స్టంట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్ పెడతాను కింద కింద మీరు డూప్ వాడారా? డూప్ వాడమని అసలు నేను డూప్ నా మూవీలో డూపే ఉండు. మొన్న ఒక హీరోయిన్ తోని ఇట్లా అయింది కదా, కాంట్రవర్షియల్ ఇది స్టెప్ బాగాలేదు అన్నట్టు. మరి అది దాని గురించి మీ స్పందన ఏంటి అసలుకి? కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్ మీరు వెళ్ళి కొరియోగ్రాఫర్ అడిగండి. అలా స్టెప్స్ అన్నప్పుడు కాంట్రవర్సీ అయినప్పుడు మీరు కొంచెం చూసి అడగండి. అంటే అది కావాలని చేయాలి కదా. ఆ స్టెప్ మీరే చేసినారా? దాని గురించి డూప్ వాడారా? అక్కడ నేనే ఉంటా. అక్కడ కొరియోగ్రాఫర్ డూప్ ని పెట్టా. వేరే కాడ ఉంటాడేమో అని అక్కడ మొత్తం నేనే ఉంటా. అక్కడ నేనే ఉంటా. అంటే వేరే కాడ కూడా ఉంటా. అంటే వేరే కాడ కూడా నేనే ఉంటా. ఇక్కడ కూడా నేనే ఉంటా. 100% నేనే ఉంటా. డూప్ అసలు డూపే ఉండదు సినిమాలో. మరి ఫామ్ హౌస్ లో ఎవరు ఉంటారు? అక్కడ నేను ఉంటా. అక్కడ నేను అంటే మెయిన్ అక్కడే ఉంటారు, మిగతా దగ్గర అంతా నేను అక్కడ ఉంటా. నా పనే అది. నేను అక్కడనే ఉంటా, మిగతా కాడ డూప్ పెట్టుకుంటా. అంతేనా? అంతే. ఫిక్స్. అంటే మీరు ఉండేది అక్కడే? అసలు నేను అక్కడనే ఉంటా. యాక్చువల్ అక్కడనే ఉంటా ఫామ్ హౌస్. మీరు షూట్లు ఉంటా నేను ఆ రోజు. ఇప్పుడు మీరు డూపా హీరో అన్న ఫామ్ హౌస్ లో ఉన్నారా? రామ్ రాజేష్ ద వరల్డ్ స్టార్. ఒకసారి ఇట్లా టచ్ చేసి సో ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో మీరు చాలా మందికి హెల్ప్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది బ్లాక్ మనీ అని అన్నారు, అది నిజమా? మరి బ్లాక్ మనీ కవర్ చేయడానికి హెల్ప్ చేస్తారు అన్నట్టు అన్నారు. క్వశ్చన్ కట్ చేసి క్వశ్చన్ వేరే క్వశ్చన్ అంటే చదవాలి కదా మీరు. సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు హీరోయిన్ సెలెక్షన్ దాంట్లో మీ పాత్ర చాలా ఉంటది. ఈ హీరోయిన్ అయితేనే నేను చేస్తా అనే క్యారెక్టర్ అస్సలు నేను అలాంటి ఇంటరప్ట్ కానండి. మీకన్నా 10 years చిన్న అమ్మాయి అయితేనే హీరోయిన్ ఉండాలి, లేకపోతే నేను చెయ్యను అని చెప్పి మీరు వాకౌట్ చాలాసార్లు స్టోరీ ఉంటుందండి. స్టోరీకి క్యారెక్టర్స్ రాస్తాడు డైరెక్టర్. ఇష్యూ డైరెక్టర్ చాయిస్. నాకు ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది అన్నప్పుడే ఆ డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా మాట్లాడి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే హీరోయిన్ దగ్గర చెప్తుంది. నాకు అసలు దానికి సంబంధం లేదండి. డైరెక్టర్స్ అప్పుడప్పుడు నేను అడుగుతాను కావాలన్నా హీరోని పెట్టాలంటే అంటే సో అట్లా కూడా కాదు. ఎప్పుడైనా క్యారెక్టర్ నేను చెప్తా ఆ క్యారెక్టర్ ఆ హీరోని అయితే బెటర్ అన్నట్టు. అయితే ఒక మీ ఫ్యాన్ ఉన్నారు కదా, చాలా మంది ఫ్యాన్స్. చాలా మంది ఫ్యాన్స్ అండి. నాకు చాలా మంది ఉంటారు కదా. ఒక ఫ్యాన్ అన్నారు. చాలా ఏరోప్లేన్ జామ్ అయిపోయింది నాకు పైన అండ్ అంతమంది ఫ్యాన్స్. చాలా గ్రేట్. సో ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ కి మీరు లేకపోతే నేను లేను అన్నట్టు అంటారు కదా ఈ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు మీరు ఉన్నందుకే నేను ఉన్నాను అని మీరు ఆడియో రిలీజ్ లో చెప్పినారు. పడి నా ఫ్యాన్స్ లేనిదే నేను లేదు. నా ఫ్యాన్స్ నా జీవితం మొత్తం నా ఫ్యాన్స్ కోసం, మీకోసం ఏమైనా చేస్తాను. అయితే మీకు వచ్చిన రెమ్యూనరేషన్ లో ఫ్యాన్స్ కి మీరు ఏమైనా పంచినారా? అలాంటి ఉండేది. మరి వాళ్ళ కోసం ఏమైనా అందుకే మీ ఫ్యాన్స్ కదా. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అట్లాంటి చేయం నా ఫ్యాన్స్ వాళ్ళంతే. మరి వాళ్ళు మీకోసం ఎందుకు అట్లా ఏమంటాను అలాగే అసలు ఏంది అప్పచ్చి నాకు పిస్తా ఎవరి ఫ్యాన్ ఏంది చాలా ఏం అవయవాలు పిచ్చుకుంటున్నారు అందరు చేసినందుకు. సో ఓకే, నా ఫ్యాన్స్ నా దేవుళ్ళతో సమానం. అసలు నా ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ అంటే అసలు నాకు చాలా ఇష్టం అండి. నాకు మా అమ్మ నాన్న కంటే ఎక్కువ నా ఫ్యాన్స్ అంత ఇష్టం నాకు. ఫ్యాన్స్ ఇది ఈ క్లిప్ ఓకే, ఈ క్లిప్ నా ఇప్పుడు ఫ్యాన్స్ క్లిప్ ఓకే ఓకే ఐ కీప్ నా ఫ్యాన్స్. ఒక హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ హీరో నన్ను రాత్రి వస్తావా, మసాజ్ చేస్తా, నాకు ఇష్టం రా. ఎవరు ఆ హీరో? ఒక హిందీ హీరోయిన్ ఉన్నది, ఆమె తెలుగులో ఒకటే మూవీ తీసింది, తర్వాత మూవీ చేయలేదు ఆమె. తెలుగులో హీరో ఇట్లా చేసింది నన్ను అని చెప్పింది ఆమె. సో మీరు ఎందుకు అట్లా చేస్తారు ఆ హీరోయిన్ తో? ఆల్రెడీ మీకు 5 times మీకు పెళ్ళయింది. అదే హీరోయిన్ ఉన్నాయి కదా
క్వశ్చన్ రిపీట్ ద క్వశ్చన్. హీరోయిన్ మీ మీద అలిగేషన్స్ వేసింది. ఫాల్స్ అలిగేషన్స్ అవ్వండి, ఫాల్స్ అలిగేషన్స్. అంటే ఆమె చేసింది ఒకటే మూవీ కదా తెలుగులో, అది కూడా మీతోనే వేసింది. ఎవరు కావాలని చేస్తుంటారు అలాంటి. అంటే మీరు అట్లా మీరు నమ్మకండి, మీరు చెప్పండి అలాంటి అబద్ధం అని చెప్పండి ఇప్పుడే. అలాంటి నమ్మకండి గట్టిగా అలాంటివి అబద్ధం, ఇంకొంచెం. అలాంటివి అబద్ధం. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ ని మర్డర్ చేసినారు, మీ ఆల్రెడీ మీకు ఫైన్ పెళ్లి మటన్ ఎవరు వేసిండు? న్యూస్ లో వచ్చింది. మటన్ ఏమంటారు, ఎవరు వేసిండు? నన్ను ఏం చేసిన అంటున్నావు? నువ్వు అంటారు మనం ఏం చేసినా? మటన్ అంటే మటన్ నేను చేసిన, నేను చేసిన పల్లె మొత్తం కెమెరా వాళ్ళే నేను చేసిన. మీరే టీ తాగుతారా? అసలు ఒక గెస్ట్ వచ్చినప్పుడు టీ సార్ సారీ. Okay. Sir. I cut this. I'll take it. Tea. Please have tea. What? చక్కెర ఏమైనా ఎక్కువైనా సార్? చక్కెర ఎక్కువైంది. టీ అండి. టీ కాఫీ ఇచ్చినావా? కాఫీయా? వాటర్, అది వాటర్. సారీ, ఎక్స్చేంజ్ అయ్యి ఉంటుంది. సారీ, బై మిస్టేక్. సారీ, టేక్ దిస్. సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఇది కూడా వాటర్. సారీ. రెండు ఆర్డర్ ఎందుకు ఇచ్చినావురా? Coffee. Please have some coffee, sir. Only water. Coffee, sir. Coffee. Please have some coffee. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లమ్ సార్? మళ్ళా వాటర్ తెచ్చాను. ఐ మీన్ యాక్చువల్లీ బడ్జెట్ ఇష్యూ సార్. మీ ఫ్యాన్స్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొంచెం మీరు మాకు స్పాన్సర్ చేస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇట్లా గెస్టులు ఎవరైనా వస్తే వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా మంచి కాఫీ టీ ఇచ్చేటట్టు ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. Let's continue the interviews. Let's continue. You want tissue, sir? Tissues. ఇంకోటి కావాలా? So move on to the next question, sir. ఫ్యాన్ మర్డర్ అంటే మీరు నిజం మీరు చెప్పాలి కదా అసలుకి. అంటే జనాలకి మీరు చెప్తే నేను చంపలే అని నా పెళ్ళాని అన్నప్పుడు ఫ్యాన్స్ కోపం వచ్చి వాడిని ఎంపీలు నా మీదకి వేసిళ్ళు. మీ హెయిర్ స్టైల్ చేంజ్ అంటే అది విగ్గా సార్? చాలా మంది విగ్ అంటున్నారు. క్వశ్చన్ ఉన్నది, ఒరిజినల్. ఒకసారి ఒరిజినల్ ఒక ఫోటో ఒకటి వైరల్ అయింది బాగా. మీరు విగ్గు పెట్టుకునేటప్పుడు మీకు బట్టగుండా ఉన్నట్టు. నాకు ఇప్పుడు కూడా విగ్గే అనిపిస్తుంది. ఒకసారి సో నెక్స్ట్ క్వశ్చన్. టిష్యూ కావాలి. టిష్యూ కావాలి. లో బడ్జెట్ సార్, లో బడ్జెట్.
సార్ స్మైల్ స్మైల్. ఆ మర్డర్ మీరు చేయలేదంటారు. చెప్పండి నార్మల్ మర్డర్ మీరు చేయలేదని చెప్పండి. చేయలే 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 చెయ్యలే చెయ్యలే చెయ్యలే. ఆ మర్డర్ మీ ఫ్యాన్ చేసినారా? ఆ మర్డర్ నా ఫ్యాన్సీ చేసేద్దాన్ని. ఎందుకు చేసినారు? క్వశ్చన్ టోటల్ క్వశ్చన్ వేరే క్వశ్చన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు ఆల్రెడీ 5 పెళ్ళిళ్ళు అయినాయి. 5 పెళ్ళిళ్ళు అయినాయి మీకు. అంటే నాకు ఒక టైంకి నాకు డౌట్ వచ్చింది. ఎట్లా అంటే 3 పెళ్ళి రాగానే మళ్ళీ 4 పెళ్ళి చేసుకున్నారు కదా. పర్సనల్ చివరి తెలియదు ఎందుకు అసలు మీ సైడ్ ప్రాబ్లమా వాళ్ళ సైడ్ ప్రాబ్లమా అని. అది నా పర్సనల్. ఈసారి ఇట్లా బయట అనుకుంటారు కదా మీ గురించి. అంటే ఇంటర్వ్యూ ద్వారా జనాలకి నిజం తెలియాలి. రాజేష్ అంటే ఎవరు అసలుకి ది లెజెండ్ అన్నట్టు తెలియాలని నా 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 బాధ అదే. So legend. Ram Rajesh is the legend actor and the one of the best actor in the world. Yeah. In the galaxy, in the universe. So, normal in India. చాలు. సో మీకు ఆల్రెడీ 5 పెళ్ళిళ్ళు అయినాయి. మళ్ళీ 6 వేసుకుంటా 6 వేసుకుంటా. మళ్ళీ ఎందుకు ఎందుకు నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం. ఆల్రెడీ 5 అయిన తర్వాత 6వ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళినారు? నా పర్సనల్. రమ్మంటే పోయినా చాలా హీరోనే రమ్మని పోయినా పెళ్లి చేసుకుని అయిపోయింది. పెళ్ళి కూడా 6th పెళ్ళి కూడా అయిపోయిందా? ప్రెగ్నెంట్ కూడా. సార్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. వద్దు పర్సనల్స్ వద్దు. నేను నా పర్సనల్గా అడుగుతున్నా. ఇప్పుడు మీకు 3 పెళ్ళిళ్ళు అయినప్పుడు మీరు 3 చేసినారా? ఓకే కట్ 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 ఓకే కట్ కట్ కట్. నన్ను ఒక్కసారి అడుగు. ఒక్కసారి అడుగురా లంచోడికి ఒకసారి అడుగు. ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగు. ఏందా ఏం క్వశ్చన్ అది? ఏం క్వశ్చన్? 3 ఏమిస్తాడు లంచోడిక? ఏమడుగుతాడు? ఇదే ఇంటర్వ్యూ ఇదేనా? సారీ ఇదేనా? ఎన్నో ఇదేనా? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడుగుతా. మీ వాయిస్ సింహంలా ఉంటది అన్నట్టు అందరూ అంటారు. నా వాయిస్ సింహం చాలా మంది అన్నారు. నా వాయిస్ చాలా బేస్ ఉంటుంది. సో కొన్ని క్యారెక్టర్స్ కూడా అలా ఇంతసేపు నార్మల్ గా ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసినారు. లేదు నేను అప్పటి నుంచి ఇట్లా మాట్లాడు బేస్ వాయిస్ నాది. ఇందాక వేరేలాగా మాట్లాడినారు కదా. లేదండి నా వాయిస్ బేస్ వాయిస్ ఉంటుంది. నాది కొంచెం ఇట్లనే మాట్లాడు. చాలా మంది గుర్తుంది. నా వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నా వాయిస్. రియల్గా చెప్పాలంటే నా వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్. ఓకే అంటే ఇప్పుడు కొంచెం సేమ్ వాయిస్ ఇప్పుడు సేమ్ రా నాయన. సేమ్ వాయిస్. ఓకే సార్ ఓకే సేమ్. ఓకే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి మాట్లాడచ్చు. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? అసలు 10th కూడా ఆస్ట్రేలియా యూనివర్సిటీ అంటే అసలు 10th కూడా పాస్ కాలే అన్నారు చాలా మంది బయట సర్టిఫికేట్ చూపిస్తా. ఇది మెంటల్ సర్టిఫికేట్ ఉన్నది మీ పేరు పైన. మెంటల్ సర్టిఫికేట్ కాదు. మెంటల్ సర్టిఫికేట్ ఒకసారి ఒకసారి మెంటల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఓకే మెంటల్ సర్టిఫికేట్. ఆ మెంటల్ సర్టిఫికేట్ ఎందుకు ఉంది మీ దగ్గర అసలుకి? అది మెంటల్ సర్టిఫికేట్ వేరే వాళ్ళది. సేమ్ నా అలా. ఓకే సో మీరు పొలిటికల్ ఎంట్రన్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ సీఎం. సో మీరు పొలిటికల్ ఎంట్రన్స్ ఇస్తున్నారు కదా. సో మీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. ఫోన్ మీదే సార్. ఫోన్ 6th అనుకుంటా. 6th నెంబర్ ఫోన్ ఇస్తున్నారు. ప్లీజ్ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు 1 crore కూడా రాలేదు. 500 crore పెడితే 100 crores తీసుకున్నాడు. 100 crores మీకు ఎందుకు? ప్రొడ్యూసర్ చెప్పినమాట. నాకున్న మార్కెట్ అట్లాంటి మార్కెట్ అది. సో నేను తీసుకోవచ్చు. 100 crores కాదు 400 crores కూడా తీసుకోవచ్చు. నేను 500, 600, 700, 800, 1000 తీసుకోవచ్చు. నాకున్న మార్కెట్ అది. అంటే ఇప్పుడు మేకింగ్ కి ఓన్లీ 4 crores అంటే అవసరం లేదు. మేకింగ్ జనాలకే
ఏం చేద్దాం ఏమి హీరోకి 100 crores ఇచ్చి మేకింగ్ కి 4 crores ఖర్చు పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. ఎవరన్నారు ఎక్విప్మెంట్స్ నేను అసలు రెమ్యునరేషన్ తీసుకోరని చెప్పినా కదా ఫస్ట్ లా 1000 crores ఎవరన్నారు జస్ట్ నా మార్కెట్ చెప్తున్నా మార్కెట్ వాల్యూ చెప్తాను నేను. సో మీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. యా మీ పొలిటికల్ ఎంట్రీలో నేను వచ్చే స్పీచ్ తలబడతా ఉంటారు మీరు స్పీచెస్ అప్పుడు. ఎందుకు అట్లా తలబడతారు? నేను ఇచ్చే స్పీచెస్ కి నా ఫ్యాన్స్ కొట్టుకుంటారు కింద. యా యా వేరే వాళ్ళని కూడా కొడతారు. మీరు కూడా చాలా మందిని కొడతా ఉంటారు కదా, ఎందుకు కొడతారు అసలు? నా ఆశీర్వాదం అది, నన్ను కూడా కొట్టడానికి వస్తుంటారు. నా ఆశీర్వాదం ఆశీర్వాదం. ఇంకా మీ గురించి ఏం మాట్లాడదామని నాకు తక్కువనే అనిపిస్తుంది. మీ హైట్ గురించి నాకు డౌట్ వచ్చింది. మీ హైట్ 5.10 నంగుల్లో 5'5" అన్నది అదే రాంగ్ గా అయిపోయింది. నేను దాన్ని ఎక్కువ పట్టించుకోను. ఒకసారి నిలబడి వద్దామా? వద్దులే ఒకసారి నిలబడి హైట్ కంపేర్ చేసుకోండి. నా హైట్ 5'6" 5'10" ఒకసారి కంపేర్ చేసుకోండి. అవసరం లేదు. ఒక్కసారి ప్లీజ్ ఒకసారి. సారీ అవసరం లేదు ఆయన. నువ్వు సావధిగా నీకున్నావు ఇంటర్వ్యూగా పాడ్కాస్ట్ ఏమనుకుని మాట్లాడతాను. దిస్ ఈస్ పాడ్కాస్ట్. ఇక్కడే కాదు, ఒక హీరోని ఒక వరల్డ్ స్టార్ ని పెట్టుకొని ఇదే నన్ను ట్రీట్ చేసే విధానం. సారీ ఓకే. సో మీరు షూట్ చేసేటప్పుడు విఎఫ్ఎక్స్ మీ వల్ల విఎఫ్ఎక్స్కి బాగా ఖర్చు అవుతుంది. 100 crores తీసుకొని అసలు యాక్టింగ్ రాడు, అసలు సెట్కే రాడు. ఇప్పుడు ఇట్లా ఫేస్ డూప్ ఆడేసి మీ ఫేస్ ఇట్లా పెట్టడం అంతా ఫాల్స్ అలిగేషన్స్ మీద చాలా వచ్చాయి ఈ మధ్య. ప్రతి సీన్ లో నేనే ఉంటా. హీరోయిన్ తో ఉన్న సీన్స్ అయినా ఏదైనా నేను ఉంటా. అంటే మొన్న ఒక డాన్స్ వీడియో మీ బాడీ చెప్పాలంటే అది ఆ కొరియోగ్రాఫర్ ని సార్ మీ ఫేస్ ఇలా స్టాటిక్ ఉండాలి, మీ బాడీ ఒకటే మూమెంట్ కావాలి. ఇట్స్ ఓకే, ఐ టేక్ ద ఛాలెంజ్ అవి తీసుకొని నా ఫేస్ అట్లానే ఉంది, నా బాడీనే ఊపిన. నేను ఎవరైనా చేస్తారు ఇష్టాలని చేయగలుగుతా, ఎవరు చేయలేరు, ఎవరితో కాదండి అది. ఇప్పుడు ఒకసారి వేసి చూపిస్తారు. అది సినిమా, ఇది పాడ్కాస్ట్. దేర్ ఆర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దట్. ఓకే. అయితే నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక వీడియోలో ఇంకొక వీడియో, అది వేరే వీడియో, దాంట్లో మీరు గనే కొట్టుకుంటా ఉన్నాడు. అది దాని గురించి మీరు ఏం మాట్లాడుతారు? క్యారెక్టర్ కోసం బయట అంటే సిగరెట్ తాగను నేను అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కానీ మీరు గాంజా కొట్టుకుంటారు అనమాట. అంటే సిగరెట్ తాగను గాంజా తాగుతారా? క్యారెక్టర్ కోసం అది ప్రిపేర్ అవుతుందో మెథడ్ యాక్టింగ్. ఎగ్జాక్ట్లీ మెథడ్ యాక్టింగ్ కోసం, క్యారెక్టర్ కోసం. అది రియల్ గంజాయి కదా. సో అంటే మీరు యాక్టింగ్ అంటారు కానీ మీరు ఇట్లనే అంటే ఫేస్ ఎప్పుడు అట్లా స్టిల్ గానే ఉంటుంది, ఎక్స్ప్రెస్ క్యారెక్టర్ అట్లా అని సినిమాలో ఒకటే క్యారెక్టర్. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పిన తర్వాత క్యారెక్టర్ ప్రిపరేషన్ నేను తీసుకుంటా, నేను హార్డ్ వర్క్ చేస్తా, హోంవర్క్ ఉంటుంది. సో అది ఇట్లా. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి. లాస్ట్ వీడియో లీక్ అయింది, దాని గురించి ఏ వీడియో? ఆ వీడియో వద్దు. అంటే మీరు ఒక అమ్మాయితో 6 చేస్తా ఉన్నారు. సెక్షన్ నంబర్ 7 ఆల్రెడీ 6 అయిపోయింది, ఇప్పుడు నంబర్ 7. మరి ఏంది నెంబర్ 7? ఏం మాట్లాడతాను? ఏం వీడియో అది? ఏం వీడియో? బంజే ఇతరులు బంజే తడు నైట్లోది కెమెరా తీసేయి, బయట వాడే బంజే